కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు అత్యంత ఆప్తుడు, మిత్రుడైన సురేష్ ను సిట్ అధికారులు తాజాగా తమ అదుపులోకి తీసుకున్నారు. సాయి కృష్ణ మరణం తర్వాత చోటు చేసుకున్న అనేక కీలక పరిణామాలలో సురేష్ పాత్ర అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోవడంతో ఈ అరెస్టు కేసు విచారణలో పెద్ద మలుపుగా మారింది. సాయి కృష్ణ లాకప్ డెత్ కి గురైన అనంతరం మృతదేహాన్ని మాయం చేసే వ్యవహారంలో సురేష్ కీలకంగా వ్యవహరించినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. లాకప్ డెత్ జరిగిన వెంటనే సీఐ నాగరాజుకి అన్ని రకాలుగా సురేష్ సహకరించినట్లుగా ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పోలీసుల అధికారిక విధుల్లో సురేష్ ఏ విధంగా జోక్యం చేసుకున్నాడు, అలాగే సీఐ నాగరాజుతో అతనికి ఉన్న ఆర్థిక వ్యక్తిగత సంబంధాలు ఏమిటి అనే కోణంలో సైతం సిట్ అధికారులు ప్రస్తుతం సురేష్ ను తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. మరొకవైపు సాయి కృష్ణ మరణ వార్త బయటకు రాకుండా ఉండేందుకు బాధితుడి కుటుంబ సభ్యులతో సురేష్ జరిపిన రాయభారాలపై కూడా సిట్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కేసును అణచివేయడానికి, కుటుంబ సభ్యుడిని లోపరుచుకోవడానికి సురేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనే విషయాలను రాబడుతున్నారు. ఈ లాకప్ డెత్ మిస్టరీని పూర్తిగా ఛేదించడంలో సురేష్ ఇచ్చిన సమాచారం అత్యంత కీలకం కానుందని దర్యాప్తు అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అబ్దుల్ అలీం అందిస్తారు. అబ్దుల్, గుడ్ మార్నింగ్. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ అధికారులు యొక్క విచారణను వేగవంతం చేసినట్లుగా తెలుస్తుంది. అబ్దుల్, తాజా అప్డేట్స్ ఏంటి? అబ్దుల్, గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన సాయి కృష్ణ హత్య కేసు సంబంధించి కూడాను విచారణ ఎదుర్కొంటున్న సిఐ నాగరాజు చాలా దుర్మార్గాలు, ఆగడాలు చేసినట్లుగా కూడాను సిట్ గుర్తించింది. ఇందులో భాగంగా సాయి కృష్ణ చనిపోయినప్పుడు సిఐ నాగరాజు ఇష్టంగా సంబంధించి పరిచయాలు ఉన్న సురేష్ అనే ఒక కాపు నాయకుడు సురేష్ ని ఏదైతే ఈ మ్యాటర్ సెటిల్ చేయాల్సిందిగా కూడాను ఆదేశించి అతని ద్వారా కూడాను తల్లిదండ్రులతో రాయబారాలు నడపడమే కాకుండా స్థానికంగా ఎవరైతే పార్టీ నాయకులు కానీ అలాగే కాపు నేతలు ఉన్నారో వాళ్ళందరితో కూడాను మాట్లాడవలసిందిగా కూడాను ఆదేశించినట్లుగా తెలుస్తుంది. మొత్తమే కూడాను సురేష్ ని సిట్టు అటు పోలీసు అధికారులు అరెస్ట్ చేసిన అనంతరం ఆయన వద్ద నుంచి కీలక సమాచారాలు కూడా రాబట్టినట్లుగా మన దగ్గర ఉన్న సమాచారం. వంగవీటి రాధా వద్దకు వెళ్ళిన తర్వాత అమ్మిశెట్టి వాసు అనే జనసేన నాయకుడు వద్దకు వెళ్ళిన తర్వాత విషయాన్ని ఎవరైతే వాళ్ళ మేనమామలు ఉన్నారో, ఎవరైతే నవరంగ్ కావచ్చు, తర్వాత నాగేశ్వరరావు కావచ్చు, వీళ్ళందరూ కూడాను ఎవరైతే అడ్వకేట్ దుర్గా కావచ్చు, వీళ్ళతో రాయబారాలు నడిపిన సురేష్ ని అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి కీలకంగా ఆరోపణలు ఎదుర్కొన్న సీఐ నాగరాజు రాజమండ్రి జైల్లో ఉన్న నేపథ్యంలో ఏదైతే మరొకసారి పోలీస్ కస్టడీలకు తీసుకుని విచారిస్తే ఇంకా కొన్ని కీలకమైన ఆధారాలు, సాక్ష్యాలు కూడా లభించే అవకాశం ఉంది. అయితే మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం లక్ష్మి సుమారు 8 మంది బాధితులు ఇప్పటివరకు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు సీఐ నాగరాజు వల్ల వేధింపుల వల్ల చనిపోయినట్లుగా కూడాను అనధికారికంగా సిపిని కలవటం జరిగింది. ఇప్పటికే క్రాంతి కుమార్ అని ఎవరైతే ఒక యువకుడు కూడా చనిపోవడం జరిగింది. ఒక సెల్ఫీ వీడియో కూడాను ఒక వీడియో విడుదల చేసి చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులతో పాటు మిగతా 7గురిని కూడాను సిపి కార్యాలయంలో విచారిస్తున్నారు. సిఐ నాగరాజు ఎటువంటి ఇబ్బందులు గురి చేశారు, ఎలా ఇబ్బందులు పెట్టారని దాని మీద కూడాను తీవ్రంగా సిపి ఆదేశాలతో స్థానికంగా ఉన్న పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నారు. లక్ష్మి, ఏదేమైనా సరే సిఐ నాగరాజు సాయి కృష్ణ కేసుకు సంబంధించి ఒక 90 రోజుల వరకు కూడాను ఈ ఎపిసోడ్ నడిచేలాగా ఉంది. ఓవరాల్ గా కూడా ఈ కేసులో ఎవరెవరు బాధ్యులు ఉన్నారు, సాయి కృష్ణను అసలు ఏ కేసు నిమిత్తం తీసుకొచ్చారు, నాన్ బెయిల్ వారెంట్ ఉందని అదుపులో తీసుకున్న తర్వాత 2 రోజుల పాటు ఎందుకు వేధించి నాగరాజు సాయి కృష్ణ చంపేశాడని కూడా ఇంకా లోతుగా విచారణ జరిగే అవకాశం ఉంది. మరొకటి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్హెచ్ఆర్సీ మానవ హక్కుల కమిషన్ కూడా దీని మీద కేసు దాఖలు చేసింది. మరొకటి విజయవాడ కోర్టులో కూడా తన సాయి కృష్ణ బాడీని అప్పచెప్పాల్సిందిగా తల్లి విజయలక్ష్మి
సురేష్ కూడా కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా కేసు ఎప్పట్లో సద్దుమనే అవకాశం అయితే కనిపించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కేసు పెద్ద తలనొప్పిగా కూడా మారింది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ అబ్దుల్.